ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు కానుకల కొరకు. ప్రైజ్ ది లార్డ్ అన్న ఒక కాల్ రెస్పాన్స్. డేవిడ్, ఈ ప్రార్థన తదనంతరం అందరం లేచిలబడి ఆరాధన చేసుకుందాం. దైవజనులు మహాపరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన మనస్తోత్రులు ప్రభా. ఈ రెండో దిన సభను కూడా ఇంతవరకు మీరు ఆశీర్వకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రం నైనా. సమర్పించిన కానుకల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. విత్తబడిన కానుకలు ప్రతి ఒక్కరి చేతులను మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. సర్వ సమృద్ధి దీవెన వారికి ఉండునట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి కష్టాజితని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కానుకను మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయంలో మీరు మీ దాసురాలను అభిషేకించి మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడదాం. మన మధ్యలో దైవజనులు బన్నన్న ఉన్నారు. వారు ముందుకొచ్చి ఆరాధనలు నడిపిస్తారు. అందరం లేచి నిలబడదాం. అందరు సిస్టర్స్, బ్రదర్స్ అందరూ దయచేసి ముందుకొచ్చి ఆరాధన చేస్తుంటారు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఈ సమయం ముందు కొద్ది నిమిషాలు దేవుని మనం మహిమపరిచి దేవుని ఆరాధన చేసుకొని దేవుని వాక్కు చేత దేవుడు మనల్ని దర్శించినట్లుగా ఈ రాత్రి ఒక బలమైన కార్యము మనలో దేవుడు జరిగించినట్లుగా మనల్ని మనం సమర్పిస్తూ ఈ ఆరాధనలో దేవుని సమీపముగా వెళుతూ ఆయనను స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ ప్రాంగణ స్థలంలో నిలబడిన మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తాం. ప్రభు మన పట్ల చేసిన కార్యాలను బట్టి, మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఆ ప్రభుని స్తుతిస్తాం. అందరూ చేతులెత్తి, యేసయ్యా నువ్వు నా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, నా పట్ల చూపిన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఏ యోగ్యత లేని అర్హత లేని నన్ను ఇంతగా ప్రేమించి ఇదిగో నీ పరిశుద్ధుల సహవాసంలో నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఏనాడో నశించిపోవలసిన నా జీవితాన్ని ఈ క్షణం వరకు నీ కృపలో కాపాడినందుకు నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయా, నీ ముఖ దర్శనము చాలయా. ప్రతి ఒక్కరు కూడా ఆయన శ్రేష్టమైన ముఖ దర్శనము చేస్తూ దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతిస్తూ కనపరుస్తాం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో
దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా, 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 ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో యేసయ్యా, స్తోత్రం, యేసయ్యా, యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, స్థలంలో కూడుకున్న మనమందరం కూడా ఆత్మతో శరీరంతో నీకే మహిమ కలుగునుగా. నీ బలమైన సన్నిధితో, నీ అభిషేకంతో నీ సన్నిధిలో నీ ముఖ దర్శనం చేస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరచుటకు అభిషేకం. యేసయ్యా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా, 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 పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటే అది నా హృదయవాంఛ. మహిమ మేఘాల మీద
అతి త్వరలో మన కొరకు ఇదిగో రాబోతున్న దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ కనపడతాం. ఎన్నటెన్నటికి ఆయన ముఖ దర్శనమే మనకు చాలు. ఆయన ముఖ దర్శనమే మనకు చాలు. నీ దుఃఖ దినమును సమాప్తం చేసే ఒక మహిమ కలిగిన రాకడ, నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు, దుఃఖము మరణ వేదన లేని ఆ శాశ్వతమైన రాజ్యానికి సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయా, నీ ముఖ దర్శనము చాలయా. ప్రభు రీతిగా ఆయన ముఖ దర్శనము చేస్తూ దేవుని సన్నిధిలో మనసారా ఆరాధించగలిగిన కృపనిచ్చిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ పరిశుద్ధ స్థలములో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి, కోట్ల కోట్ల దేవదూతల సైన్యమును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి సమయంలో తన దాసులను అభిషేకించి కూడి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక ఉన్నతమైన ఉపదేశ వర్తమానాన్ని తల్లిగారి నోట దేవుడు ఉంచి మనందరి కొరకు అభిషేకించి ప్రభు వాడుకున్నట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ అలాగే దేవుని సన్నిధిలో తలలు వంచుదాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుడైన మా దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, నీతిమంతుడు. నిదాసుని అరుణ్ పాలనను ప్రేమించి ఈ 3 దిన సభలను ఏర్పాటు చేయటకు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నిన్నటి దినమున మీరు మహిమకరంగా జరిగించారు. ఈ 2వ రోజు మీరింతవరకు పాటలు, ఆరాధనలు తోడై ఉండి నడిపించారు. ముఖ్యంగా తల్లి గారిని మీరు అభిషేకించండి, బలపరచండి. బహుదూర ప్రాంతం నుంచి మా మధ్యకు మీరు క్షేమంగా నడిపించారు. నూతన బలము, నూతన శక్తి నిదాసురాలి మీదికి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరితో సూటిగా, తేటగా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభుని నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ అలాగే కూర్చుందాం. ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మానిటర్లు దగ్గర పెట్టు, మాట్లాడేటప్పుడు కొంచెం దూరం ఇట్లా దిప్పు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనమందరము శ్రద్ధగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. మన ఆత్మీయ తల్లిగారు మేరక్క గారు మన మధ్యలో ఉన్నారు. ఉపదేశమును వారు విత్తబోతుండగా శ్రద్ధతో, ఆసక్తితో, మనము ఆకాంక్షతో దేవుని వైపు చూస్తూ ఆయన మనతో మాట్లాడినట్లుగా, మనం ఆయనకు సమీపముగా ఉండినట్లుగా మనందరం సిద్ధపడుతూ ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని అక్కకి ఇస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఆశ్చర్యంగా అక్కను మన మధ్యలో నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దైవజనులకు, మరి సతీమణికి, పాస్టమ్మ గారికి, పాస్టర్ గారికి, ఇక్కడ చేరిన దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ప్రజలారా, మన దేవునికి చాలా పేర్లున్నాయి. ఒక్కొక్క భక్తుడు తన జీవితంలో
తాను పొందిన అనుభవాలను బట్టి ఆయనకు ఒక పేరు పెడుతూ వచ్చారు. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా చదువుతారా? ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. హల్లెలూయా. యెహోవా ఈరే అంటే ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడని అర్థం. అది హల్లెలూయా. మన దేవుడు చూసుకునే దేవుడు, మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడు. ఆయన చూసే దేవుడే కాదు, చూసుకునే దేవుడే కాదు, చూసే దేవుడు కూడా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తాడు, చూసుకుంటాడు. మన పరిస్థితులన్నీ మార్చివేస్తాడు ఆయన. దేవునికి మరుగా ఏదీ లేదు. నీవే స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు, నీ శరీరంలో ఉన్న బలహీనతలు ఆయన చూస్తున్నాడు, నీ కడుపులో ఉన్న పుండును ఆయన చూస్తున్నాడు. చూస్తూ మౌనంగా ఉన్నాడు ఆయన. ఆయన చూసుకుంటాడు అంటే దాన్ని బాగు చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నీవెంత దుఃఖంతో ఉన్నావో నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, నీ బాధను నీ ఇంటి వారిని అర్థం చేసుకోకపోవచ్చు. భర్త బాధ భార్య అర్థం చేసుకోకపోవచ్చు, భార్యకున్న బాధ భర్త అర్థం చేసుకోకపోవచ్చు. ఎప్పుడు వ్యాధినా, ఎప్పుడు బాగలేదంటావు అని భర్త అనొచ్చు. ఎన్నిసార్లు చదువుతావు నువ్వు, ఎన్నిసార్లు పరీక్షలు రాస్తావు, ఎప్పుడు పాస్ అవుతావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాగున మన పరిస్థితి మనుషులు ప్రశ్నిస్తారు, చూసుకుంటాంలే అంటారు, కొద్ది కాలమే, తర్వాత వాళ్ళకి విసుగు వస్తుంది. అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు, అంతవరకు నిన్ను చూసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చెయ్యి విడువని దేవుడు ఆయన, నీ చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు ఆయన. ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి నిలబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అబ్రహాం షారా యొక్క దాసి ఒక ఆమె ఉంది, హాగర్. షారాకు ఇంకా పిల్లలు కాలేదు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ పిల్లలు కలగలేదు. కనీసం నా దాసికైనా పిల్లలు కలుగుతారేమని ఆమెనిచ్చి పెళ్లి చేసింది. ఎప్పుడైతే దాసి అబ్రహాం చేసుకున్నాడో వెంటనే ఆమెకు గర్భం తెరవబడింది. గర్భం తెరవబడిన వెంటనే ఆమె యజమానురాలైన షారా మీద ఆమెను చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఆమె వెంటనే సారాకు కోపం వచ్చింది, ఆమె ఇంట్లోంచి తరిమేసింది. పారిపోయి, తరిమేయలేదు, ఆమె శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. ఆ శ్రమను భరించలేక ఇంటి నుంచి పారిపోయింది. పారిపోయి అడవిలో ఏడుస్తూ ఉంటే దూత ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నా యజమానురాలైన షారా ఇంటి నుంచి వచ్చాననింది. మరి ఎక్కడికి వెళ్తున్నావంటే ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలియదు అనింది ఆమె. ఎందుకు వచ్చినావంటే నేను శ్రమ పొందలేక వచ్చాననింది. తిరిగి వెళ్ళు మళ్ళీ ఎక్కడికి అన్నాడు ఆయన. అప్పుడు అంటుంది ఆమె, నన్ను చూచుకున్న దేవుడు, నన్ను చూచుకున్న దేవుడు అంటే నా పరిస్థితిని చూచి నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించి మరలా నువ్వు ఇంటికి వెళ్ళమని నన్ను చెప్పి బలపరిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం బాధలో వేదనలో కృంగిపోతుంటే చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదాయన. మనకు సరైన సహాయాన్ని, సరైన ఆధారాన్ని చూపించి మనం నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఒకరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది, పిల్లలు లేక. దేవుని సన్నిధిలో ఆమె మూలుగుతూ ఉంది, అంగలారుస్తుంది. ఆమె ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది. ఏడుస్తూ ఒక తీర్మానం చేసింది, ప్రభువా, ఇంతకాలం పిల్లలు లేక నేను ఎంతో అవమానం, నిందను అనుభవించాను. నీవు నన్ను కనికరిస్తే, నీవు నా గర్భం తెరిస్తే నన్ను పుట్టబోయే శిశువును నీకు అర్పిస్తానని చెప్పింది, నీ సేవకు సమర్పిస్తానని చెప్పింది. ఆ దినమే ఆమె గర్భం తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఆయన మనకు కళ్ళు కలిగించేసాడు. ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. మనకు చెవులు కలగచేసాడు. ఆయన మనం చేసే ప్రతి ప్రార్థన వినే దేవుడు. ఆయన మనం మొరపెట్టినప్పుడు మనం మాట్లాడి మనకు జవాబిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మామూలు దేవుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన.
హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అయినా చూసుకోగలడు, చూసి సమస్త పరిస్థితి నుంచి మనం విడిపించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఎప్పుడు ఆయన విడిపిస్తాడు, ఎప్పుడు ఆయన మనం చూస్తాడు, మన పరిస్థితి చూసుకుంటాడు, ఎలా చూసుకుంటాడు, ఎందుకు చూసుకుంటాడు అనే ప్రశ్నలు మన ఎదుట ఉన్నాయి. ఎప్పుడు ఆయన మన పరిస్థితి చూసుకుంటాడు. ఒకరోజు శిష్యుల మధ్యలో యేసయ్య శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకు పెద్ద సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఎలా తీర్చాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఆలోచించినా ఆ సమస్యకు విడుదల కలగట్లేదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఎలాగ ఈ సమస్య, ప్రజలు ఇంతమంది ఉన్నారు, దాదాపుగా పురుషులే 5,000 మంది ఉన్నారు, వీరందరికీ ఇప్పుడు ఈ రాత్రి వేళ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతమందికి మనం ఆహారం ఎక్కడి నుంచి పెట్టగలం, వీరందరూ ఇంటికి పంపించేయండి అన్నాడు అని శిష్యులు చెప్పారు యేసుప్రభుతో. యేసుప్రభు అన్నాడు, లేదు లేదు, మీరే వారికి ఆహారం పెట్టమన్నాడు. మేమెక్కడి నుంచి పెడతాం ప్రభా, ఇక్కడ చూస్తే ఇంతమందిలో ఒక్క అబ్బాయి దగ్గర, ఒక్క చిన్నవాని దగ్గర ఆహారం ఉంది. అది ఎంత ఉంది? 5 రొట్టెలు 2 చేపలు. ఒక్క మనిషిగా సరిపోతాయి, మరి ఇంతమందికి ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం అని వాళ్ళు కలవరపడుతుంటే ప్రభు అన్నాడు, ఆ ఆహారం నా ఎదుగు తీసుకురండి అన్నాడు. ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన కన్నులెత్తి, ఆయన కన్నులు పైకెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ రొట్టెలు విరిచి పంచమండి అని చెప్పాడు. అంతే, వాళ్ళు పంచుతూ ఉన్నారు, ఆ బుట్టలో తీస్తున్నారు, పంచుతున్నారు, బుట్టలో తీస్తున్నారు, పంచుతున్నారు. అది అయిపోవట్లేదు. 5,000 మంది పురుషులకే పంచారు, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమందో తెలియదు అక్కడ. వారందరికీ పంచగా 12 గంపలు మిగిలినాయంట. హల్లెలూయా. చూసారా, మన దేవుని ఎదుట మన సమస్యను పెట్టి మనం అడిగితే ఆయన సమస్య తీర్చే విధానం ఎలా ఉందో చూసారా. ఆయన వైపు మనం కన్నులెత్తి చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు సమస్య పరిష్కరింపబడుతుంది. మనం మనుషుల వైపు చూసి వాళ్ళ వైపు దగ్గరికి, అధికారుల దగ్గర పరిగెత్తి, రాజకీయ నాయకుల దగ్గర పరిగెత్తి సమస్య కొరకు వారి దగ్గరకు వెళితే సమస్యలు పరిష్కరింపబడవు. ఒకవేళ పరిష్కరింపబడినా అది కొద్ది కాలమే. కానీ దేవుడు సమస్యను పరిష్కరించాడంటే మనం ఆయన వైపు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు ఆయన సమస్యను పరిష్కరిస్తే అది శాశ్వతంగా పరిష్కరింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా సహవాసంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దాదాపు ఆయనకు 77 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు సడన్గా గుండెలో నొప్పి వచ్చింది, ఊపిరి ఆడట్లేదు, ఆయాసం వస్తుందంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ అన్నారు, ఈయనకు గుండె బలహీనంగా ఉంది, ఈయన వెంటనే ఎంజోగ్రామ్ చేయాలి, స్టంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పారు. అని వేరే డాక్టర్ దగ్గర పంపించాడు, వేరే హాస్పిటల్కి పంపించారు. గోదావరికర్ నుంచి కరీంనగర్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వెళితే వాళ్ళు టెస్ట్ చేసి ఈయనకు గుండె బలహీనత కాదు, కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పాడు. సరే అని మళ్ళీ ఇంటికి వచ్చారు. మరలా బాధ కలిగింది. అసలు ఆయనకి ఏం తినలేకపోతున్నాడు, ఆహారం తినలేకపోతున్నాడు, నిద్రపోలేకపోతున్నాడు. మరి ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆయన ఎక్స్రేలు తీసి ఈయనకు కడుపులో గడ్డలు ఉన్నాయి, దాన్ని ఆపరేషన్ చేయాలి, ఇక్కడ మా దగ్గర అలాంటి పరికరాలు లేవు, నువ్వు నిమ్స్కి వెళ్ళిపోవాల్సి ఉందని చెప్పారు. చూసారా డాక్టర్స్ని ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది? ఒక బాధ ఉంటే ఇంకొక బాధ చెప్తున్నారు. నిజంగా అది ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకో పరిస్థితి దారుణమైపోతుంది. కానీ మన పరమ వైద్యుడు, పరమ డాక్టర్ మన కొరకు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన రోగముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని మనకు వాగ్దానం చేయబడింది. హల్లెలూయా. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన వద్దకు వెళితే, ఆయన వైపు కన్నులెత్తి మనం ప్రార్థిస్తే ఆయన మన సమస్యను పరిష్కరిస్తాడు. ఆ సమస్య ఆయన పరిష్కరిస్తే అది శాశ్వతంగా విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఈనాడు డాక్టర్స్ మనకు మందులు ఇస్తారు, ఒక వ్యాధికి మందిస్తే ఇంకొక వ్యాధి వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్. కానీ యేసయ్య మనల్ని ముడితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ బాగైతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పరమ వైద్యుడు. అందుకే ఆయనకు యెహోవా రాఫా అని పేరు. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తే ఆయన వద్దకే మనం వెళ్తాం. అటు ఇటు పరిగెత్తాం,
మీరు ఆయన వద్దకు వెళ్ళండి, ఆయన వద్దకు మీరు పరిగెత్తండి, ఆయన వైపు చూడండి. విశ్వాసంతో ఆయన వైపు చూస్తే, గాయాల వైపు మనం చూస్తే మనకు గొప్ప స్వస్థత, విడుదల కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నన్ను వీల్ చైర్లో తీసుకెళ్ళేవారు. కొన్ని నెలలు వీల్ చైర్లో తీసుకెళ్ళి వెళ్ళారు నన్ను చర్చిలోకి. వీల్ చైర్లోనే కూర్చున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. లేచి నిలబడి నడవడానికి కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే స్వస్థత ఎలా ఉంటుంది? అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంతవరకు వీల్ చైర్లో వెళ్ళింది ఇప్పుడు నడుస్తుంది. ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. వాళ్ళు వచ్చి నాకు సలహా ఇచ్చారు, అమ్మ నువ్వు ఇట్లుంటే కుదరదు, నువ్వు వెళ్ళాలి, మెడిసిన్ వాడాలి అని చెప్పారు. నేను వాడలేదు. నా దేవుడు స్వస్థపరుస్తా అని చెప్పినాను. దేవుడు స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన ప్రతి పరిస్థితిలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో మనం కన్నులెత్తి ఆయన వైపు చూసినప్పుడు మనకు గొప్ప విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు మన శరీర బలహీనతలన్నీ దేవునికి తెలుసు. ఆయన ఎందుకు మన శరీరంను, మన అవయములను నిర్మించిన వాడు ఆయన. ఆయన నిర్మించాడు కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో ఆయనకు తెలుసు. అందువల్ల మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఆయన సరి చేయగలడు. ఒకరోజు ఒక దారిలో ఒక కారు పోతుంది. పోతూ ఉన్నట్టుండి ఆ కారు ఆగిపోయింది. కారు ఆగిపోయింది. ఎంతోమంది మెకానిక్లు వచ్చారు, చూశారు. కానీ అది బాగా కావట్లేదు. ఎంతసేపు ప్రయత్నం చేసినా అది నడవట్లేదు. చాలా విసిగిపోయి ఆ డ్రైవర్ అలాగే కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కాక. అనుకోకుండా ఒక వ్యక్తి ఆ దారిలో పోతున్నాడు కారులోనే. పోతూ ఈ కారు ఎందుకు ఆగిందో అని ఆ కారు ఆపి అందులోంచి ఒక వృద్ధాప్యమైన వ్యక్తి దిగాడు. దిగి ఎందుకు ఈ కారు ఇక్కడ ఆగిపోయింది, ఏమైంది దీనికి అని అడిగాడు. ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అన్నాడు, ఇది ఎందుకు ఆగిపోయిందో తెలియట్లేదు, ఎంతమంది మెకానిక్లు వచ్చి చూసినా అది బాగా కావట్లేదు అని చెప్పాడు. వెంటనే ఆయన వెళ్ళి ఆ డిక్కీ ఓపెన్ చేసి ఏదో ఒక చిన్న రిపేర్ చేశాడు. చేసి ఇప్పుడు స్టార్ట్ చేయమన్నాడు. అది స్టార్ట్ అయింది. అలా ఆశ్చర్యపోయాడు ఆయన. ఇదేంటి ఇంతమంది ప్రయత్నం చేసినా బాగా కాలేదే, నీవేమో చేస్తే బాగైపోయింది, ఎవరు నీవని అడిగాడు. ఈ కారును తయారు చేసినవని నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. పోర్ట్ అనే పేరు దాని పేరు, నా పేరు అదే పేరు. దీన్ని తయారు చేసింది నేనే, కాబట్టి దీని ప్రాబ్లం ఎందుకు ఆగిపోయింది నాకు తెలిసింది కాబట్టి నేను చేశాను అన్నాడు. హల్లెలూయా. అలాగే మనం నిర్మించిన దేవుడు, మన దేవుడు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ మనకు ప్రాబ్లం వచ్చిందో, ఏ అవయవంలో లోపం వచ్చిందో ఆయనకు తెలుసు. ఆయన మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆయన యందు మన విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, ఆయన చూసుకునే దేవుడు, చూసే దేవుడు ఆయన, విడిపించే దేవుడు ఆయన. ఒకరోజు అబ్రహాం చాలా సంతోషంగా ఉన్నాడు. 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత 25 సంవత్సరాలకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. మీకు అందరికీ ఆ విషయం తెలుసు. 25 సంవత్సరాలకు పొందిన ఆ కుమారుని దేవుడు ఉన్నట్టుండి ప్రత్యక్షమై, అబ్రహామా నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని నాకు బలిగా అర్పించన్నాడు. అబ్రహాముకు, ఎందుకు ప్రభా, ఇన్ని సంవత్సరాలు కనిపెట్టి నాకు ఇచ్చావే, ఇప్పుడు మరలా బలి అర్పించమంటున్నావు అని ప్రశ్నించలేదు. కానీ హృదయంలో వేదన, దుఃఖం ఏమైనా సరే దేవుడు అడిగాడు, తిరిగి నేను ఇవ్వాల్సిందే. వెంటనే ప్రయాణం మొదలుపెట్టాడు. తన కుమారుని తీసుకొని, దాసులను తీసుకొని ఆ గాడిద మీద ఎక్కించుకొని ప్రయాణిస్తున్నాడు. నీ పక్కన, ఇంటి పక్కన ఉన్న కొండ మీద బలి అర్పించమని చెప్పలేదు దేవుడు. చాలా దూరం ఉంది అది, మొరియా కొండ. దానికి అబ్రహాము 3 దినాలు ప్రయాణం చేయాలి. 3 దినముల ప్రయాణం తర్వాత ఆ కొండ ఎక్కి అక్కడ బలి అర్పించాలి. ఈ 3 దినములు అబ్రహాం హృదయంలో భయంకరమైన వేదన, పరీక్ష. దేవుడు ఆ 3 దినాలు పరీక్షలో పెట్టాడు అబ్రహాంని. మనసు మారుతుందేమో, బలి అర్పించకుండా వెను తిరుగుతాడో, నిజంగా నాకు భయపడి నా మాటకు లోబడి నన్ను ప్రేమించి బలి అర్పిస్తాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఒక పరీక్ష పెట్టాడు దేవుడు అబ్రహాంకు. ఆ పరీక్షలో అబ్రహాము 3 దినములు హృదయంలో ఎంతో వేదన. ఆ కుమారునికి ఏమీ తెలియదు, ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. రాత్రివేళ అబ్రహాం కూర్చొని ఏడుస్తున్నాడు ఆ కుమారుని చూసి. 3 దినములు అయిన తర్వాత మొరియా కొండ ఎక్కారు.
ఎక్కుతున్నప్పుడు ఆ కుమారుడు అన్నాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ గొర్రెపిల్లేది అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు ఆ కుమారునికి, యెహోవా చూసుకుంటాడన్నాడు, దేవుడే చూసుకుంటాడన్నాడు. ఎక్కారు పైకి ఎక్కిన తర్వాత బలిపీఠం కట్టాడు. అబ్రహాం తన కుమారుని కట్టి బలిపీఠం మీద పెట్టాడు. ఆ కుమారుడు కూడా సమర్పించుకున్నాడు. అంతే, తప్పించుకొని పారిపోవచ్చు, కానీ తప్పించుకోలేదు. తండ్రికి పూర్తిగా విధేయత చూపించాడు. కట్టి బలిపీఠం మీద పెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. అంతే, ఆ కత్తి ఇంకా అంతేనే, ఒక క్షణంలో కత్తి కుమారుని మీద పడుతుంది. ఆ కుమారుడు 2 ముక్కలుగా మారుతాడు. ఆ సమయంలో పైనుండి దూత, అబ్రహామా 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 ఆగు, ఆ కుమారుని మీద కత్తి వేయకన్నాడు. వెంటనే అబ్రహాం ఆగిపోయాడు. నీ వెనుదిరిగి చూడమన్నాడు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూశాడంట. కన్నులెత్తి చూస్తే ఒక చెట్టు మీద పొదలో గొర్రెపిల్ల కనబడింది. అక్కడ గొర్రెపిల్ల ఉండే అవకాశమే లేదు. కానీ అబ్రహాం అక్కడికి రాకమునిపే దేవుడు ఆ గొర్రెపిల్లను అక్కడ దాచి ఉంచాడు. హల్లెలూయా. పరీక్ష పెట్టాడు ఆయన అబ్రహాముకు. నన్ను ప్రేమిస్తాడా, కుమారుని ప్రేమిస్తాడా, కుమారుని ప్రేమించి నా మాటను ధిక్కరిస్తాడా అని ఒక పరీక్ష పెట్టాడు. 3 దినముల తర్వాత అబ్రహాం పరీక్షను జయించి కత్తి ఎత్తాడు. అంతనే ఆ కత్తి ఎత్తేటప్పుడు అబ్రహాం ఏ మనసుతో ఎత్తాడు తెలుసా? ఆయన విశ్వాసంతో కత్తి ఎత్తాడు పైకి. హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయంలో రాయబడిన ఆ మాటలు, విశ్వాసముతో కత్తి ఎత్తాడంట పైకి. ఎందుకు? దేవుడు ఈ ఇస్సాకు ద్వారా నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నేను విస్తరింపచేస్తానని వాగ్దానం చేశాడు కదా. మరి వాగ్దానం చేసిన దేవుడు ఈ కుమారుని తీసుకుంటే ఆ వాగ్దానం నా పట్ల ఎలా నెరవేరుతుంది? నెరవేరడానికి వీల్లేదు. కాబట్టి ఒకవేళ నేను బలి అర్పించిన తర్వాత కూడా ఈ కుమారుని తిరిగి నాకు ఇస్తాడనే విశ్వాసముతో మృతులను సహితము లేపుటకు శక్తిగల దేవుడని విశ్వసించి కత్తి పైకి ఎత్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం ఎలాంటిదో చూసారా? చప్పట్లు కొట్టండి అందరూ. మృతులను సహితము లేపుటకు శక్తిగల దేవుడని విశ్వాసముతో కత్తి ఎత్తాడు ఆయన. అలాగే ఉపమాన రీతిగా మరలా కుమారుని పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ కుమారుడు విస్తరింపచేశాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతానాన్ని విస్తరింపచేశాడు. ఏంటి? ఇస్సాకు ద్వారా అంటారా? ఇస్సాకు ద్వారా విస్తరింపబడింది. అది ఇశ్రాయేల్ దేశంలో ఉంది ఇప్పుడు. కానీ ఒక ప్రపంచమంతా ఆయన సంతానం విస్తరింపబడింది. ఏమిటో తెలుసా? విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముకు పేరు. హల్లెలూయా. దేవుడు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముకు పేరు పెట్టాడు. కాబట్టి ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వారందరూ కూడా అబ్రహాముకు కుమారులు, కుమార్తెలు. కాబట్టి ఎంతమంది మేము లెక్కించలేం. ప్రపంచంలో ఎందరో ఉన్నారు క్రైస్తవ బిడ్డలు. వారందరూ కూడా అబ్రహాము పిల్లలే. దేవుడు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతానాన్ని విస్తరింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుడి కార్యము? ఆయన చూసుకునే దేవుడు. కన్నులెత్తినప్పుడు గొర్రెపిల్లని దేవుడు ప్రత్యక్షపరిచాడు అక్కడ. అప్పుడు ఆ కత్తి పక్కన పెట్టేసి కుమారుడు లేచినప్పుడు ఆ గొర్రెపిల్లని వధించిన తర్వాత ఆ తండ్రి కుమారుడు పట్టుకొని ఎంత ఏడ్చారో. ఆనంద బాష్పాలు. దేవుడు చేసిన అద్భుతం. లేకపోతే క్షణంలో కుమారుడు పోయేవాడు. మరలా అబ్రహాము పిల్లలు లేకుండా సంతానం లేనివాడుగా మారేవాడు. ఎంతో దుఃఖకరము, ఎంతో వేదన, ఇరువురి హృదయంలో గుండె నిండా దుఃఖం. కానీ దేవుడు మాట ఇచ్చాను, దేవుడు చెప్పాడు, నేను చేయాలనుకున్నాడు. అంతేనే. అలా చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుడు ఒక పక్కన గొర్రెపిల్లని సిద్ధపరిచాడు. గొర్రెపిల్ల ఉంది, నీవు ఆగు అన్నప్పుడు తల్లి కుమారుడు వారిద్దరూ కలిసి ఎంత దుఃఖపడ్డారో. వారు ఖర్చుకొని ఆనంద బాష్పాలు రాస్తూ ఏడ్చారు చాలాసేపు. ఎంతసేపు వాళ్ళు పట్టుకొని ఏడ్చారో మనకు తెలియదు. ఆ సందర్భం దేవుడే చూశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చూసుకునే దేవుడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూసుకుంటాడు. విశ్వాసంతో ఆయనకు అప్పగించు. విశ్వాసంతో ఆయన వైపు కన్నులెత్తి చూడు. విశ్వాసంతో ఆయనతో ప్రార్థన చేయి. నీ ప్రతి కార్యం నుంచి ఆయన విడిపించి స్వస్థపరిచి నెమ్మది సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు ఆయన మీద విశ్వాసం కావాలి.
ఆయన మన పని చూసుకోవాలంటే మనకు ఆయన యందు విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే సమస్త కార్యాలు సఫలపరుస్తాడు ఆయన. అయితే దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకంటున్నాడు. నీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను. నీ ప్రతి పరిస్థితిని నేను బాగు చేస్తాను. నేను పైకి లేపుతాను. నేను కృంగిపోయి ఉన్నావేమో, నేను లేపుతాను పైకి. నేను నిలబెడతాను. నిన్ను సమాజంలో నేను అవమానపరచబడ్డావేమో, నేను నిలబెడతాను. నీ అవమానం నేను కొట్టివేస్తాను. కానీ నీవు నా యందు విశ్వాసం ఉంచాలి. నీవు మొదట నా నీతిని వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు. నీకేం కావాలని నాకు తెలుసు, నీవు అడగకపోయినా నేను ఇస్తానంటున్నాడు ఆయన. యోహాను రాసిన 3వ పత్రికలో గాయిస్ అనే ఒక వ్యక్తికి రాస్తున్నాడు 2వ వచనంలో, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలని నీ కోసం ప్రార్థిస్తున్నానన్నాడు. ఏమని? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము. ఆయన ఆత్మలో వర్ధిల్లాడంట. నీవు ఆత్మలో వర్ధిల్లావు కదా, నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలని నీ కోసం నేను ప్రార్థిస్తున్నానన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మన మనస్సు, మన హృదయం అంతా ఆత్మ సంబంధమైన కార్యాల మీద మన మనసు ఉంచి ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు శరీర సంబంధమైన విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడే చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. మన కార్యాలను ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రములు. దేవుని ప్రజలారా, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచి ఆత్మీయంగా మనం ఎదగడం మొదలుపెట్టాలి. ఆత్మీయంగా ఎదుగుతుంటే సమస్త కార్యాలను చూసుకొని మన పరిస్థితులన్నీ బాగు చేస్తాడు ఆయన. కాబట్టి విశ్వాసం మన యందు పెట్టాలంటే శ్రమలు మనకు వస్తాయి. ఇప్పుడు అబ్రహాంకు శ్రమ కలిగింది. మనసుకు భయంకరమైన శ్రమ, భయంకరమైన వేదన. ఆ వేదనలోనే తండ్రి పని పూర్తి చేయడానికి వెళ్తున్నాడు. విశ్వాసంతో వెళ్తున్నాడు. శ్రమలో దేవుని చిత్తం ఆయన చేశాడు. మనకు శ్రమలు వస్తాయి. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో విశ్వాసంతో దేవుని వేడుకున్నప్పుడు దేవుడు మనకు విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ప్రాణమే ఇచ్చాడు కదా. ఒక చుక్క రక్తమైన మిగిల్చుకోకుండా మనకు ప్రాణమే ఇచ్చాడు ఆయన. మన కొరకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన సమస్యను పరిష్కరించాడా? తప్పకుండా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ ప్రతి బాధ నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో మనము ఆయన వైపు తిరగాలి. విశ్వాసంతో ఆయన వైపు చూడాలి మనము. అబ్రహాము తన భయంకరమైన శ్రమలో దేవుని వైపు చూశాడు విశ్వాసంతో. దేవుడు భయంకరమైన శ్రమలో అద్భుతమైన విడుదల కలుగచేసి గొప్ప సంతోషం, సమాధానం కలుగచేశాడు. యేసు ప్రభువు ఒకసారి అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. అరణ్యం అంటే శ్రమలు. అరణ్యం అంటే శ్రమలు. అరణ్యంలో ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. భయంకరమైన సౌండ్ వస్తుంటుంది, భయం, కలవరం. ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఆ అరణ్యం అంటే శ్రమల మార్గం. యేసు ప్రభును పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ యేసయ్యను అరణ్యమునకు కొనిపోయెను అని రాయబడింది అక్కడ. ఆత్మ కొనిపోయింది, సాతాను కొనిపోలేదు. అరణ్యంలోకి ఎవరు కొనిపోయారు? ఆత్మనే కొనిపోయింది అరణ్యంలోకి. ఆయన అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రమ, అక్కడ సాతాను శోధించడం మొదలుపెట్టాడు. ఆ శోధనలు ఆయన జయించిన తర్వాత ఆత్మ బలముతో తిరిగి వచ్చాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలముతో తిరిగి వచ్చి ఆయన సేవ ప్రారంభించాడు. ఎప్పుడు? సేవ ప్రారంభించడానికి ముందు ఆయన అరణ్యములో 40 దినములు ఆయన ఉపవాసంతో అరణ్యములు గడిపాడు. సిలువకు ముందు గడపలేదు ఆయన. సిలువ వేయబడుటకు 40 దినాలు ఉపవాసంలో లేడు ఆయన. సేవ ప్రారంభించక మునుపు ఉపవాసం ఉండి ఆత్మ బలం పొందుకొని సేవ ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది 40 దినాలు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉండి గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి ముగించుకుంటారు. కానీ గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు సిలువేసిన దినం, మంచి శుక్రవారం. కానీ ఆ శుక్రవారానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాసం లేడు. సేవ ప్రారంభించడానికి ముందు ఉపవాసం ఉండి ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన శ్రమ పొంది శ్రమలో శోధింపబడ్డాడు. శోధింపబడిన తర్వాత బలముతో తిరిగి వచ్చి బలమైన సేవ చేశాడు ఆయన. హల్లెలూయా.
హల్లెలూయా. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. విశ్వాసంతో మనం ప్రార్థనలు గడిపినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. శ్రమనే ఒక మనిషిని పరిపూర్ణత తీస్తుందంట. శ్రమనే మనల్ని మహిమలో చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము పైన చూడాలి, ఎప్పటికీ పైనున్న వాటిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకు దేవుడు సమస్తము చూసుకుంటాడు. పైనున్న వాటిని వెతుకుడు అంటున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, మీరు పైనున్న వాటినే వెతుకుడి. దానికి ముందుగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. క్రీస్తుతో లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడాలి. క్రీస్తు లేచాడు కదా. ఎప్పుడు లేచాడు? మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు ఆయన మృతి చెందాడు, పాతి పెట్టబడ్డాడు. ఈస్టర్ రోజు ఆయన లేచాడు. ఆయన పునరుత్థానుడు అయినాడు కదా, ఆయన లేచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు లేఖనాలు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. మనం లేపబడ్డామా? లేదు కదా. మనం ఇక్కడే కూర్చున్నాం కదా, ఈ లోకంలోనే మనం ఈ భూమి మీద ఉన్నాం కదా. మనం లేపబడలేదు. అయితే మీరు లేఖనం ఏం సెలవిస్తుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అంటున్నాడు. ఆ మాట చదువుతారు ఒక్కసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుడి. మనస్సు పెట్టుడి. పైన ఏముంది మనకు? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూశాడు? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అక్కడ దేవుడున్నాడు, క్రీస్తున్నాడు, సింహాసనం ఉంది. మన జీవము కూడా ఆయన యొద్ద దాచిపెట్టబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పైనున్న వాటి మీదనే మీరు మనసు పెట్టండి. మన జీవం ఎక్కడుంది ఇప్పుడు? క్రీస్తుతో కూడా అక్కడుంది. మనం అక్కడికి పోవలసిన వారమే, ఇక్కడ ఉండవలసిన వారం కాదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎందుకున్నామో తెలుసా? ఈ జీవితం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే అక్కడికి సిద్ధపడడానికి. హల్లెలూయా. ఇక్కడేదో సంపాదించుకొని ఇక్కడేదో సంతోషంగా జీవించడానికి కాదు, అక్కడికి సిద్ధపడడానికి ఈ జీవితాన్ని మనకు దేవుడిచ్చాడు. అందుకే మీ మనస్సు ఎక్కడ పెట్టామంటున్నాడు? పైనున్న వాటి మీదనే పెట్టండి మనస్సు. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టకుడి. లోకస్తులు పెట్టుకుంటారు, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఆ లంచాలు తీసుకొని వీళ్ళు కొట్టి వాళ్ళు లాక్కొని ఆ భూమి లాక్కొని సంపాదించుకోవాలని ఈ లోకంలో ఉన్న వారికి ఉంటుంది. మనకుండకూడదు దేవుని బిడ్డలకు. హల్లెలూయా. ఎవరికి? క్రీస్తుతో కూడా లేపబడిన వారికి పైనున్న వాటి మీదే మనస్సు ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనకు మనస్సు ఉండకూడదు. హల్లెలూయా. మరి ఎప్పుడు లేపబడ్డాం క్రీస్తుతో కూడా మనం? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, అదే పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూసారా? మనమంట బాప్టిజం తీసుకున్నప్పుడు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నాం. బాప్టిజం ఎలా తీసుకుంటాం? నీళ్ళలో ముంచుతారు కదా, ముంచినప్పుడు మనం పాతి పెట్టబడుతున్నాం. ఆ పాత జీవితం, పాపం జీవితం అంతా కూడా పాతి పెట్టబడి ఒక క్రొత్త జీవితం పైకి లేస్తున్నాం. యేసయ్యలో మనం పాతి పెట్టబడుతున్నాము. పాతి పెట్టబడిన మనము, అంటే బాప్టిజం తీసుకున్న మనము, యేసయ్య ఎలాగైతే లేచాడో, పునరుత్థానుడు అయినాడో, మనము కూడా విశ్వాసం ద్వారా లేచాము. హల్లెలూయా, హల్లెలూయా. మనము లేపబడిన వారమని విశ్వసించాలి. సరైన మారు మనసు పశ్చాత్తాపంతో బాప్టిజం ఎవరు తీసుకుంటారో వారు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. హల్లెలూయా. మనం లేపబడిన వారం. లేపబడిన మనము అక్కడే మన మనసు ఉండాలి. మనం లేపబడిన మనము ఈ భూమి మీద ఇక మీద ఉండము. ప్రస్తుతం ఉన్నాం, మనము జీవిస్తున్నాం, మన పనులు చేసుకుంటున్నాం, ఏదో జీవిస్తున్నాం. మనసు జీవించేంత వరకే ఉండాలి, కానీ ఏదో దాని మీద దీని మీద లోకం మీద ఆశ పెట్టుకోకూడదు. మనం ఒక అమ్మ మంచిగా బాప్టిజం తీసుకుంది, పరిశుద్ధాత్మ పొందుకుంది, అంత బాగానే ఉంది. మన ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వస్తే మాకు 12 రోజులు ఉపవాస పండుగలు జరిగినాయి. 12 రోజులు ఉపవాస పండుగలు జరిగినప్పుడు 12 రోజులు ఆమె ఉపవాసం ఉండి ఆ వార్డు మెంబర్కు వాళ్ళంతా తిరుగుతూ ప్రచారం చేసుకుంటా ఉంది. మందిరానికి రాలేదు,
ఉపవాసం ఉంది, ఏం ప్రయోజనం? ఎక్కడ తిరుగుతుంది? లోకస్తులతో అంటే తిరుగుతూ ఉంది. మన మనస్సు లోకం మీద ఉండకూడదు. వాళ్ళు గెలిచినా గెలిచకపోయినా మనకు సంబంధం లేదు. మన మనస్సు, మనం ఎక్కడి వారము? మనం పరసంబంధులం. మనం హల్లెలూయా. మన మనస్సు అంతా పరసంబంధంగానే ఉండాలి. దాని మీద మనసు పెట్టుకొని అక్కడికి నేను ఎలా సిద్ధపడాలి, అక్కడికి నేను ఎలా సిద్ధపడాలి, అక్కడ నేను సిద్ధపడకుండా అక్కడికి వెళ్ళకుండా నా జీవితంలో కొరతలేమిటి అని వాక్యము ద్వారా సరిచేసుకుంటూ మనం సిద్ధపడాలి. మనం అక్కడికి వెళ్ళవలసిన వారం కానీ ఇక్కడ ఉండవలసిన వారం కాము. మనం అక్కడి వారం. ప్రస్తుతం మనం ఇక్కడ కూర్చొని ఉండవచ్చు, కానీ మనం క్రీస్తులో ఎప్పుడు ఈ భూమికి పునాది వేయబడక మునిపే మనము క్రీస్తులో ఉన్నవారం. హల్లెలూయా. దేవుడు తన మనసులో మనల్ని ఏర్పరచుకున్నాడు అప్పుడే. దేవుని ప్రజలారా, ప్రస్తుతం లోకంలో భయంకరమైన పాపం జీవితంలో ఉన్నప్పటికీ కూడా అందులోంచి పట్టుకొని దేవుడు తీసుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. ఎందుకంటే నీవు ఆయన మనసులో, ఈ జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనసులో నీవు ఉన్నావు. నేను అప్పుడే ఏర్పరచుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏర్పరచుకొని నేను రక్షించలేదు. నీవు అప్పుడే క్రీస్తులో ఏర్పరచబడినవాడు. అందుకే నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు క్రీస్తు మనసులో ఎలా ఉన్నాము? మహిమలో ఉన్నారు, పరిశుద్ధతలో ఉన్నాం. పరిశుద్ధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ పరిశుద్ధత మరలా మనకు కలగాలి. ఆయన మనసులో ఉన్నప్పుడు ఎట్టి పరిశుద్ధత మనం కలిగి ఉన్నామో ఆ పరిశుద్ధత మరలా మనకు కలగాలి. పరిశుద్ధతలో మనం సంపూర్ణులు కావాలి. మనం పరిశుద్ధతలో మనం సంపూర్ణులైనప్పుడే ప్రభు వచ్చి మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, చిన్నపిల్లలారా ఇప్పుడు మనం ఏమై ఉన్నామో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దర్శనం, ఈ నిరీక్షణ కలిగిన మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమిటి? ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి అంటే ఆయనలాగా మనం ఉంటామంట. క్రీస్తు ఎలా ఉంటాడో మనం అలా మారిపోతామంట. మనం అలా మారాలంటే మనకి ఎంత పరిశుద్ధత అవసరం. ఆయన ఎలా జీవించాడు ఈ లోకంలో? ఆయన మహాపరిశుద్ధుడు. చంప మీద కొట్టినా, ముఖం మీద ఉమ్మేసినా ఆయన ఏమన్నాడు? తుడుచుకున్నాడు అంతేనే. ఒక్క మాట కూడా అనలేదు, మౌనంగా భరించారు. నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా. నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన ఏమంటున్నాడు? ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. ఆయన అలాగే చేశాడు. పిడిగుద్దులు కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం మీద మొత్తుతున్నారు. సిలువను మోపితే బరువైన సిలువ, శరీరమంతా గాయాలు, బరువైన సిలువను మోసుకొని ఆయన అడుగులో అడుగు వేసి నడవలేక నడుస్తున్నాడు, మోయలేక మోస్తున్నాడు ఆ సిలువను. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆయన అంత బాధపడిన, 3 కాళ్ళల్లో చేతుల్లో మేకులతో కుట్టి ఆ శిలువ మీద నిలబెట్టిన ఆయన ఒక్క మాట కూడా వారిని ఎందుకు నన్ను అలా చేస్తున్నాను అడగలేదు. నేనేం తప్పు చేశాను అడగలేదు. ఆయన చివరికి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, వీరేం చేస్తున్నారు, వీరికి ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్షమిస్తామా? ఒక దెబ్బ కొడితే మనం మౌనంగా ఉంటామా? తిరిగి 2 దెబ్బలు కొడతాం. మనం ఒక్క మాట అంటే 10 మాటలని ఇడిచిపెడతాం వాళ్ళని. మనం వదిలిపెడతామా? మనం వదిలిపెట్టాం. ఎవరైనా ఏమని అంటే మనం ఊరుకుంటామా? మౌనంగా ఉండం. తిరిగి వారిని అనేంత వరకు
నీ సంగతి చూసుకుంటానులే అంటాం మనం, సమయం వచ్చినప్పుడు చూసుకుంటామంటాం. కానీ ప్రభు అలా చేయలేదు. ఆయన క్షమించాడు. ఆ క్షమా హృదయం మనకు కావాలి. ఆయన శిలువ మరణ పర్యంతం తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు హృదయం మనకు కావాలి. ఆ తగ్గింపు లేకపోతే, ఆ క్షమించే హృదయం మనకు లేకపోతే మనం ఆయన వలె మారలేము. హల్లెలూయా. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన పాపము లేదు, పాపం ఎరగనివాడు, అసలు పాపం అంటే ఏమి తెలియనివాడు. పరిశుద్ధంగా జీవించాడు, మానవుడిగానే జన్మించాడు. కానీ పాపం ఆయన దగ్గరికి రాలేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలడా అన్నాడు. సవాలు చేసి మాట్లాడినాడు ఆయన. అంత పరిశుద్ధమైన జీవితం చేశాడు ఆయన. ఆయన స్వభావాలు మనకు కావాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉందమంటున్న లేఖనం. మరి ఆయన పోలి మనం ఉండాలంటే ఆయనలో ఉన్న స్వభావాలు మనలో ఉండాలి. ఆయనలో ఉన్న ప్రేమ మనలో కనబడాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో కనబడాలి. ఆయనలో ఉన్న ఓర్పు మనలో కనబడాలి. ఆయనలో ఉన్న దీర్ఘశాంతం మనలో కనబడాలి. ఆయనలో ఉన్న సహనం మనలో కనబడాలి. అది లేకుండా ఆయనలాగా మనం మారలేం. దేవుని ప్రజలారా, ఎందుకు ప్రభు మనకు సంఘాన్ని ఏర్పరిచి దేవుని సందులో కూర్చోబెట్టి దైవ సేవకులు నిలబెట్టి దాని వాక్కుని ఎందుకు ప్రకటిస్తున్నాడు ఆయన? మనం ఆయనలాగా మారాలని. హల్లెలూయా. ఆయన సారూప్యంలోకి ఎదగాలని, ఆయన పోలికలోనికి మనం ఎదగాలని దేవుడు మనల్ని మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధికి నడిపించాడు. ఆయనలాగా మారకపోతే ఆయన రాకడలో మనం ఎత్తబడలేం. రాకడలో విడవబడ్డామా బహుభయంకరమైన పరిస్థితి. ఎందుకంటే సమయం చాలా సమీపంగా ఉంది. మన ప్రభు త్వరగా రానున్నాడు. ఆయన అన్ని సూచనలన్నీ కనబడుతున్నాయి మనకు. త్వరలోనే ఈ భూమి ఆకాశం అంత లయమైపోయే దినాలు వస్తున్నాయి. ఎప్పుడు మనం ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభమవుతుంది. అప్పుడు మనం జీవించలేము. ఇక మనం యేసు అంటే ఆయన వచ్చి మనం కొట్టేస్తాడు, మనం భయంకరంగా హింసిస్తాడు మనం. అప్పుడు మనకు అవకాశం ఉండదు. ఇప్పుడే సమయం, ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మనం ప్రభుకు సమర్పించుకొని మన జీవితంలో కొరతలన్నీ మనం సరిచేసుకొని క్రీస్తులో ఉన్న స్వభావాలు మనం ధరించుకున్నప్పుడు ఆయన వలె మనం మారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలె మనం మారిపోవాలి. అలా మారకపోతే ఆ రాకడలో ఎత్తబడలేం. రాకడలో విడవబడ్డామా బహు భయంకరమైన పరిస్థితి. మీకు దైవ సేవకులు చెప్పే ఉంటారు, విడవబడుట బహుఘోరం, విడవబడుట బహుఘోరం. అప్పుడు నిలబడలేం మనం. అప్పుడు ప్రభు అనే మాట మన నోటికి రాకూడదు. హింసిస్తుంటారు, మనకు నీళ్ళు ఇవ్వరు, మనకు రేషన్ ఇవ్వడు. నీవు ముద్ర వేసుకోమంటాడు, 666 నంబర్. ఆ ముద్ర వేసుకుంటేనే అది ఆయన నంబర్. ఈ నంబర్ వేసుకుంటేనే నీకు నీళ్ళు, ఈ నంబర్ వేసుకుంటే నీకు రేషన్. లేకపోతే హింస, భయంకరమైన హింస. ఇప్పుడే రేషన్ దొరకదేమో, పేర్లు మార్చేసుకుంటాం మనం. సీట్లు ఇవ్వరేమో, పేర్లు మార్చేసుకుంటాం మనం. కాలేజీలో సీట్ దొరకదేమో, పేర్లు మార్చుకుంటాం. దేవుని బైబిల్లో ఉన్న పేరు ఉంటుంది, పేరు మార్చేసుకుంటాం. ఎందుకు? సీట్ దొరకదు అక్కడ. సీటు కోసం, ఈనాడు సీటు కోసం, వాటి కోసం మనం ప్రభువుని ఎరగము అనే స్థితికి మనం వస్తే రేపు ఎలా తప్పించుకుంటాం మనం? రేపు వచ్చే పరిస్థితి బహుభయంకరమైన పరిస్థితి. బహుభయంకరంగా హింసించబోతున్నాడు. మరి ఆకలి తట్టుకోలేక, నీళ్లు తట్టుకోలేక, నీవు తట్టుకునే పిల్లల బాధ చూడలేక ముద్ర వేసుకుందాంలే, తర్వాత సంగతి. ముద్ర వేసుకుంటారు. ముద్ర వేసుకున్నారా నిత్య నరకం. ఆ నరకం భయంకరమైన వేదన. పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యం కాలుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి. అయ్యో 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 అని అరుస్తూనే ఉంటారు. భయంకరమైన ఆర్తనాదం. రష్యా ప్రాంతంలో, ఇంకా ముందది కమ్యూనిస్టు ప్రాంతం. ఆ దినాలలో ప్రభుని అక్కడ ఒప్పుకోలేదు ఎవరు. అసలు క్రిస్టియన్స్ అంటే అక్కడ బ్రతకడం కష్టం. వారు భయంకరంగా హింసించేవాళ్ళు. క్రైస్తవులు అంటే, దైవ సేవకులను భయంకరంగా హింస, చాలా హింసించేవాళ్ళు దైవ సేవకులను అక్కడ. అలాంటి దినాలలో ఆ ప్రాంతంలో ఒకసారి వాళ్ళు త్రవ్వుతున్నారంట.
భూమి అంటే పరిశోధకులు ఉంటారు కదా, భూగర్భ పరిశోధకులు దేనికోసమో ఇక్కడ సమురుందా, ఏముందా, బొగ్గు గనులు ఉన్నాయా, ఏమి దొరుకుతుందని భూమిని త్రవ్వుతున్నారు. వాళ్ళు త్రవ్వుతూ ఉంటే చాలా లోతుకు త్రవ్వారంట. అలా త్రవ్వినప్పుడు ఉన్నట్టుండి ఒక పక్షి బయటకు వచ్చిందంట. ఇదేంటి, భూమిలోంచి పక్షి వచ్చిందేంటి? మరి వారందరూ ఆశ్చర్యపోయారు. వారందరూ శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, వారు భూగర్భ పరిశోధకులు. భూమిలో నుంచి పక్షి రావడం ఏమిటి? నీళ్ళు వస్తాయి, పెట్రోల్ వస్తుంది, బొగ్గు గనులు వస్తాయి, ఇక వేరే లోహాలు అవి వస్తాయి, కానీ పక్షి బయటకు వచ్చిందేంటి అని ఆశ్చర్యపోయారంట. ఏముందో ఇక్కడని ఇంకా తవ్వారంట. ఇంకా తవ్వినప్పుడు భయంకరమైన శబ్దం వస్తుందంట. ఏం రోదన శబ్దం, అయ్యో 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 అని ప్రజలు ఏడుస్తున్న శబ్దం. ఏమిటి శబ్దం, ఇక్కడ ఏముంది అని వారు ఆశ్చర్యపోయారు. ఈ శబ్దం ఏమిటి అన్నప్పుడు అప్పుడు అందులో ఒక క్రైస్తవ శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, బైబిల్ చెప్తుంది పాతాళం ఉంది, ఆ నరకం అనేది ఉంది, నరకంలో అగ్ని చేత ప్రజలు కాలుతూ ఉంటారు, చనిపోరు కానీ కాలుతూనే ఉంటారు, భయంకరమైన వేదన అనుభవిస్తారు, ఈ శబ్దాలు అవే అన్నాడంట. అప్పుడు అక్కడ కొంతమంది ప్రభుని విశ్వసించారు. తర్వాత ఈ కఠిన శిక్ష విడిపోయి సువార్త ప్రకటించడానికి అవకాశం దొరికింది ఆ ప్రాంతంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నరకం అనేది ఉంది, పరలోకం ఉంది, మనం పరలోకానికి వెళ్ళవలసిన వారం. కొంతమందికి తెలియదు, సువార్తే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. వారు తెలియక నరకానికే వెళ్తున్నారు, పాపంలోనే ఉన్నారు. దేవుడు పాప జీవితం నుంచి మనల్ని విడిపించి తన బిడ్డలుగా మార్చుకొని తన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు, తన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు. ఎందుకు? తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి. మనం నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అక్కడి నుంచి మనం తప్పించి ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని దేవుని ఆశ. అందుకే దేవుడు మనల్ని రక్షించి ఆయన సన్నిధికి నడిపించాడు. జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఇక్కడ ఉండవలసిన వారం కాదు, మనం పైనున్న వారం. మనం పైనున్న వారం. దేవుడు మనసులో మనల్ని ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. అందుకే ఇప్పుడు దేవుని సన్నిధికి నడిపించాడు. పైనున్న వారం, మనము పైకి వెళ్ళవలసిన వారం. కాబట్టి భూమి మీద, భూ సంబంధమైన కార్యాల మీద ఈ మనసు పెట్టుకోక పైనున్న వాటి మీద మనం మనసు పెట్టుకొని అక్కడికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన వైపు మనం చూద్దాం, ఆయన వైపు కన్నులెత్తి పైకి చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు మనల్ని మార్చివేస్తాడు. ఆయన మన ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు, మన మనస్థితిని సరిచేస్తాడు. మనం ఇంకా దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నామేమో, ఆ జీవితం నుంచి మనం విడిపిస్తాడు దేవుడు. అందుకే ప్రసవ వేదన పడు సంఘమా అంటున్నాడు. సంఘమా, నీవు ప్రసవ వేదన పడు. గర్భంలో ఉన్న శిశువు బయటికి రావడానికి ఒక తల్లి ప్రసవ వేదన ఎలాగా అనుభవిస్తుందో, సంఘంలో ఒక్కొక్క వ్యక్తి ప్రసవ వేదన పడాలి. ఎందుకు? నీలో నుండి క్రీస్తు బయలుపరచబడాలి, నీలో నుండి క్రీస్తు స్వభావం బయటికి రావాలి. నీవు క్రీస్తు వలె మార్చబడాలంటే నీకు ప్రసవ వేదన ఆత్మ అవసరం. కన్నీళ్లతో రోధించినప్పుడు నీలో ఉన్న కోప స్వభావం కావచ్చు, ఓర్వలేని స్వభావం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, నీవు ద్వేషం నుంచి విడుదల పొందలేకపోతున్నావేమో, ఆయన సన్నిధిలో ప్రసవ వేదన పడు. ప్రభువా, ఈ బలహీనమైన స్వభావం నాలో ఉంది, దీని నుంచి నన్ను విడిపించు అని నిన్ను వేడు కన్నీరు కార్చి ఆయన నిన్ను విడిపించి ఆయన స్వభావాన్ని నీకు ధరింపచేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనసు ఎలాంటిదో చూస్తున్నారా? ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసు మన ఎడల. ఎందుకైనా మనల్ని పట్టుకున్నాడు, ఎందుకైనా రక్షించాడు, ఎందుకైనా మందిరంలో మనల్ని చేర్చాడు, సహవాసంలో ఎందుకు చేర్చాడు? ఆయన మనల్ని ఆయన వలే మార్చుకోవడానికి. మనం ఆయన బిడ్డలం, నీవు నా సొత్తు అంటున్నాడు ఆయన. ఆయన వలే మనం మారాలి. ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం ప్రక్కలో మనల్ని కూర్చోబెట్టుకోవాలనేదే ఆయన ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆశ, అదే వాంఛ మనకు కావాలి. మనకుంటేనే మనం సిద్ధపడగలం. మనకు ఒక దర్శనం లేకుండా మనం సిద్ధపడలేం. నీకు ఒక దర్శనం ఉంటుంది, ఇన్ని వేలు బిజినెస్ పెడతాను నేను, పెట్టే ముందు నీకు ఒక ఆలోచన, ఇంత దర్శనం
ఇన్ని వేలు నేను బిజినెస్ పెట్టి ఇంత సంపాదించాలనే ఆలోచనతోనే నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తావు. నీకే మానవులమే మనకే ఒక ఆలోచన ఉంటే, ఒక దర్శనం, ఒక ప్రణాళిక ఉంటే, మనల్ని పుట్టించుటలో దేవుని ప్రణాళిక ఏమిటి? మనకు జన్మనిచ్చుటలో దేవుని ప్రణాళిక మామూలైనది అనుకున్నారా? ఎందుకు దేవుడు మనం జన్మింపచేశాడు భూమి మీద? మన మీద హాయిగా తిని తిరగాలనా? ఈ లోకంలో ఉన్న సుఖాలు అనుభవించాలనే? కాదు. ఆయనలాగా మనం మారి ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలని, ఆయన సింహాసనం మీద కూర్చోవాలనేదే ఆయన ప్రణాళిక మన ఎడల. ఆ ప్రణాళిక మన పట్ల నెరవేర్చాలని దేవుడు మన వైపు ఆశతోనే చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు మనం ఆయన వలె మారుతాం, ఎప్పుడు మనం ఆయన యుద్ధకు వెళ్ళడానికి సిద్ధపడతాము. పెళ్లి కుమార్తె ఆత్మ త్వరగా రమ్ము అని పిలిచే స్థితికి మనం ఎదగాలి. రమ్ము అని పిలిచినప్పుడు ఆయన వస్తాడు. ఎప్పుడు మనం పిలవగలము? ఆయన స్వారూప్యంలోనికి మనం ఎదిగినప్పుడు మాత్రమే రమ్ము అని పిలవగలము. ఇంకా మన కొరతలు, బలహీనతలు ఉంటే మనం పిలవగలమా? పిలవలేం. మనం పిలవలేకపోతున్నాం. కానీ ఆయన వస్తే మనం విడవబడతాం. కానీ ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. మనం ఎక్కడ విడవబడతామని, మనం మారాలి, మనం ఇంకా త్వరగా మారాలని మన కోసం ఆలస్యం చేస్తున్నాడు ఆయన. మన కోసమే, నీ కోసమే సహోదరుడా, నీ కోసమే సహోదరి, నీ కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలో ఇంకా పరిపూర్ణత రాలేదు. ఆయన సారూప్యంలో నువ్వు ఎదగలేదు. నీవు ఎదగాలని, నువ్వు విడవబడకూడదని ఆయన నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని ఆలస్యంగా ఎంచక మనం త్వరపడి సిద్ధపడదాం. త్వరపడి మన జీవితాన్ని, మన స్వభావాలను మార్చుకొని క్రీస్తువలే మారడానికి, ఆయన సారూప్యంలోనికి, పోలికలోని ఎదగడానికి మనం సిద్ధపడదాం. ప్రభు వచ్చి మనం కొనిపోతాడు. ఆ రాకడలు మనం ఎత్తబడదాం. ఆ ఉన్నతమైన అనుభవానికి ప్రభు మన అందరినీ ఎదిగించును గాక. ఆమేన్. అందరు మోకరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ మోకరించండి. మోకరించి ఒకసారి ధ్యానించండి. నీవు ఆయనతో కూడా లేపబడి ఉన్నావా? లేపబడ్డావా? ఎప్పుడు లేపబడతాం మనము? బ్యాప్టిజం తీసుకున్నప్పుడు. మీరు ఇంకా ఎవరైనా బ్యాప్టిజం తీసుకోలేదా? ఈ దినమే సిద్ధపడండి. మనం ఆయనతో కూడా లేపబడిన వారంగా ఉండాలంటే మనం బ్యాప్టిజం తీసుకున్న వారమై ఉండాలి. బ్యాప్టిజం అనుభవం లేకుండా మనం లేపబడలేం. ఒకసారి ధ్యానించు. నీ పరిస్థితిని ఆయన చూస్తున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుకునే దేవుడు. ఆయన నిన్ను అలాగే నీ బాధ నుంచి నేను వదిలిపెట్టాడు. ఆయన నీవు బాధపడుతూ ఉంటే చూసే దేవుడు కాదు. నీ బాధ నుంచి విడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన నీవెప్పుడు ఆయన వైపు చూస్తావా? ఆయనకి ఎప్పుడు మొరపెడతావా అని, ఆయన వైపు నువ్వు ఎప్పుడు కన్నులెత్తుతావని నీ వైపు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. నీ కన్నులు ఆయన వైపు ఎత్తు. నీవు ఆయన ఎవరే మార్చబడాలి, ఆయనలాగా మారాలి, ఆయన రాకుండా ఎత్తబడాలనేదే దేవుని ఆశ. ఆ ఆశ ఆయన నువ్వు నెరవేర్చాలి. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. నీకోసమే. నీ స్థానంలో ఆయన 10 మందిని తెచ్చి కూర్చోబెట్టగలడు, 100 మందిని కూర్చోబెట్టగలడు. కానీ నీవే ఆయన కావాలట. నీలోనే మార్పు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవే మార్పు చెందాలి. నీలో మార్పు చూడాలని ఆయన ఆశతో చూస్తున్నాడు. నీవు మారాలి, ఆయన రాకుల్లో ఎత్తబడాలి. ఆయన ఆశతో నీ వైపు చూస్తున్నాడు. మార్చబడడానికి సిద్ధపడతావా? మారడానికి సిద్ధపడతావా? ఒకసారి ధ్యానించు. యేసయ్య స్వభావాలు నీలో ఉన్నాయా? ఇంకా నీలో కోపం తగ్గలేదా? ఇంకా నీలో సహనం లేదా? ఈర్ష్య, ద్వేషం నీలో ఉన్నాయా? ఈ సమయం అందే ఆయన సన్నిధిలో ఆ స్వభావాలు వదిలిపెట్టుకొని దేవుని స్వభావాలు ధరించుకో. నీవు తగ్గించుకో. క్షమాహృదయం నువ్వు కలిగి జీవించు. ప్రభువలే మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ రాత్రి దేవుడు విత్తిన వాక్యాన్ని బట్టి హృదయాంతరంగంలో ఒక మార్పును కోరుతున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి తన దాసురాల ద్వారా మనతో మాట్లాడాడు. సంగమా, ఈ ప్రాంగణంలో, ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమ మేఘాల మీద రాబోతున్నాడు. అతి త్వరలో మన ప్రియుడు రాబోతున్నాడు. ఆ ప్రాణ ప్రియుని ఎదుర్కోవడానికి మనం ఈరోజు సిద్ధంగా ఉండాలని ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మొదట ఆ రాజ్యాన్ని, నీతిని వెతకాలని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇదిగో దేవుడు తన దాసురాల ద్వారా మాట్లాడాడు. ప్రభా, ఇంకా భూ సంబంధిగానే నేను బ్రతుకుతున్నాను, నా ఆలోచనలు మారాలి, నా తలంపులు మారాలి, నా స్వభావం మారాలయ్యా, నీ వలె నేను మారునట్లుగా నన్ను సిద్ధపరచండి. అందుకొరకే ఈ కూడిక నీ కొరకు ఏర్పాటు చేయబడింది. దేవుని సన్నిధిలో నువ్వు చేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అలనాడు అబ్రహాము ఇదిగో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడ్డాడు. తనకు ఒక్కగానొక్క కుమారుని ఇదిగో బలిపీఠం మీద పెట్టి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. నిన్ను నీ వలె నేను మారుతాను, నిన్ను నీ వలె నేను మారుతాను. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖం చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. ఈ మాటలు నిన్ను నిద్ర లేపుతున్నాయి. ఈ ఉపదేశము దేవుడు ప్రేమించి నీ కొరకే మాట్లాడి ఉన్నాడు. నీ హృదయాన్ని ఇప్పుడు సమర్పించుకో. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. నిన్ను నువ్వు సమర్పించుకో. చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నాలో ఆశ కలుగుచున్నది. దేవుని కొరకై ఆశపడు. ఆయన వైపు కనులెత్తి చూసి ఆయన వలె మారుగా. దేవుని సన్నిధి ఆయన రాకడలో నీవు ఆయన పోలికలోనికి మార్చబడాలి. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలము. యేసయ్యా, నీతో ఉండాలని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. నీ వల్ల నేను మారిపోవునట్లుగా ఈరోజు రాత్రి ఒక్కొక్కరి హృదయాన్ని దర్శించినందుకు స్తోత్రం. ఈ పోలికలోకి, నీ స్వరూపములోకి మారినట్లుగా దేవుని సన్నిధిలో నీ స్వభావము ప్రతిబింబముగా మారాలని అందరు కలిసి నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా మారాలని నాలో ఆశ కలుగుచున్నది. ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడాలని, ఆయన చేరాలని ఆశ కలిగి బ్రతుకుతారు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీకు ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలము. దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఇదిగో మహిమ మేఘాల మీద మధ్య ఆకాశంలో మన ప్రాణ ప్రియుడు రాబోతున్నాడు.
వస్తుండగా ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడే రాత్రి దేవుడు మరలా మనకు అవకాశం ఇవ్వలేము. ఇదే మనకు చివరి రాత్రేమో. దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కలవలసిన అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి బ్రతుకుదాం. స్తోత్రం. లోకంలోకి వేరొక ఆశలు మనకేదు. స్తోత్రం. శాంతం, ఓర్పు, సమాధానము కలిగిన నీ ముఖం చూడాలని. శాంతం, ఓర్పు, సమాధానము కలిగిన నీ ముఖం చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. ఆశంత నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది. ఆశను తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలనే తలపు, నీలో ఉండాలనే తలపు, నీతో మారాలనే తలపు, నీతో ఉండాలనే తలపు, నీతో మారాలనే తలపు. దేవుని సన్నిధిలో ఆ కృప దిగి వస్తుండగా, ఆ కృప దిగి వస్తుండగా ఒక నూతన శక్తి ఇదిగో దేవుడు నీ హృదయాన్ని తగ్గించున్నాడు. ఈ నీ హృదయాన్ని తగ్గించున్నాడు. ఈ రాత్రి ఇదిగో నీ కొరకు రాబోతున్నాడు. నీలా మారాలని, నీలా ఉండాలని, నీలా ఉండాలని తలపుతో ఉండాలనే తలంపు ఈ రాత్రి ఆయన వలె మారునట్లుగా, ఆయన వలె ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మారిపోనట్లుగా దేవుడు మనతో మాట్లాడిన ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మాటలు బట్టి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని సన్నిధిలో ఈ రాత్రి దేవుడు తన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నేను రాబోతున్నాను, త్వరలో నేను రాబోతున్నాను. సంగమా, నీ స్వభావము నాకు నేను ప్రతిబింబముగా మారాలని నాలో ఆశ కలుగుచున్నది. చేతులెత్తుదాం. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశను తీర్చుమయ్యా. పరిశుద్ధాత్మదేవుడు ఒక్కొక్కరు హృదయాన్ని సున్నతి చేస్తున్నాడు. నీ రాతి గుండెను పగలగొట్టి మెత్తని మాంసము హృదయంగా మార్చబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఇదిగో దేవుడి రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. నిన్ను దర్శించబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. తన మహిమ కలిగిన రాజ్యంగా, తన మహిమ కలిగిన బిడ్డగా నిన్ను అంగీకరించబోతున్నాడు. ఇంకా నువ్వు మారకు
తీసుకోకపోతే, ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకపోతే, ఈ రాత్రి దేవుడు నిన్ను రక్షణ అనే ఓడలోకి పిలుస్తున్నాడు రా. మారు మనసు పొందడానికి ప్రభు పిలుస్తున్నాడు రా. ఇదిగో దేవుడు ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన త్వరలో రావాలని అనుకుంటున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఎదురు చూస్తూ దీర్ఘ శాంతము కలిగిన దేవుడు. అలనాడు జలప్రలయములో నోవహు కాలంలో ప్రజలు మునిగిపోకుండాట్లుగా ఎదురు చూసినట్లుగా దేవుడు ఈ రోజు రాత్రి వరకు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని దర్శించిన పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించినందుకే చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సరి చేసుకుందాం. ఇది తన దాసులు నీ స్వభావం నీ పోలికలోకి మారిపోనట్టుగా నన్ను సిద్ధపరచున్నది రాత్రి ప్రభుకు అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి రెండో దిన కూడికలో ప్రభువా మీ దాసురాలను బలపరిచి శ్రేష్టమైన మాటల్ని ప్రభువా మీరు వినిపింపజేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. ప్రతి వారిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. అబ్రహాము స్థితిగతులను చూసి పరిస్థితులన్నింటినీ చూసుకున్నటువంటి గొప్ప దేవునిగా అయ్యా నీవు మా మధ్యలో ఈ రాత్రి ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ తట్టు కన్నులెత్తి చూచినప్పుడు ప్రభువా ఆశ్చర్యకరమైన సహాయమును, అద్భుతమైన విడుదలను, ఉన్నతమైన ఆశీర్వాదాలను నీవు మాకు ఇస్తానని మరొకసారి మీరు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతికినప్పుడు సమస్తాన్ని మాకు కావలసిన ప్రతీది మీరు ఇస్తానన్నారు ప్రభువా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, పైనున్న వాటినే మీరు వెదుకుడన్నట్లుగా మరొకసారి ప్రభువా మా హృదయాలను మీరు రేపినందుకు వందనాలు. పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లుగా ప్రభువా ఈ లోకములో నీ రాకడ కొరకు, నీ మహిమగలిగిన రాజ్యం కొరకు మేము సిద్ధపడినట్లుగా, రేపబడినట్లుగా నీ పోలికలోనికి, నీ స్వభావములోనికి మమ్మల్ని రూపాంతరపరిచండి. ఎన్నో కొరతలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలు ప్రభువా నీ ఎదుటి నిలబడడానికి యోగ్యత, అర్హత మాకు లేదు ప్రభువా. నీవు రావడానికి సిద్ధంగా ఉన్నానన్నావు, కానీ మేము విడవబడకూడదని మా విషయమై దీర్ఘశాంతం చూపుతున్న గొప్ప దేవుడు నాయన. ఈ అంత్య దినాల్లో ప్రభువా ఇదిగో మెలుకోగలిగి మా ఆత్మీయ జీవితాన్ని సన్నిధిలో సరిచేసుకుంటూ, సిద్ధపరచుకుంటూ నీ మహిమగల రాకడలో ఎత్తబడేటువంటి ఉన్నత కృప ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, నాకు, మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ లోకం మట్టికే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందుమా, ఎలా బ్రతుకుదుమా అని అనేక సార్లు భూ సంబంధమైన వాటి కొరకే పరిగెత్తుతున్నాం. కానీ నీ రాకడకు, నీ రాజ్యానికి అయ్యా మేము సిద్ధపడలేకపోతున్నాం. ఈ రాత్రి ఒక గొప్ప మెలుకోగలిగి, గ్రహింపగలిగి, పశ్చాత్తాపంతో నీ తట్టు త్రిప్పబడిన వారమై నీ మహిమగిన రాకడికి సిద్ధపడుటకు, అనేకుల్ని సిద్ధపరచుటకు కృప దయచేసి మీరు మహిమ పొందుకోమని అయ్యా ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడను అలాగున ఆత్మీయంగా మీరు పురికొల్పండి. సంపూర్ణంగా నీ పోలికలోనికి, నీ స్వభావములోనికి, నీ గుణాతిశయములు మేము సంపాదించుకున్నట్లుగా నీ ఉన్నత కృప కూడి వచ్చిన ప్రతి బిడకు, నాకు, మాకు సమృద్ధిగా దయచేయమని వాక్యం విత్తిన మీద ఆశ్రయాలను ఇంకను బలపరచండి. నూతన కృపతో నింపండి, నూతన ఆరోగ్యముతో నింపండి, దీర్ఘాయుష్యునివ్వండి. నీ మహిమగల రాకడకు ఇంకను ఆయత్తపరిచి మీరు మహిమ పొందుకోండి. ఈ సభలు నిర్వహిస్తున్న మీ సేవకులను, సంఘాన్ని, కుటుంబాన్ని, ఈ పరిచయలను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ కుగ్రారంలో ప్రభువా ఎంతో భారభరితంగా
ఇదిగో ఈ మీటింగ్లు జరుగుతూ ఉండగా నీవు మాత్రమే నీ దాసుని బలపరుస్తున్నావని నిన్ను స్తుతిస్తూ ఉండగా ఇంకను రేపటి దినం కొరకు కూడా ప్రభువా మీరు బలపరచండి. ప్రతి అక్కర ప్రతి అవసరత నీ మహిమలో తీర్చండి. ప్రభునందు ఈ ప్రయాసం ఎంత మాత్రం వ్యర్థము కాకూడదు ప్రభువా. ఈ ప్రాంతమంతా నీ నామమున కదిలించబడును గాక. రాబోయే దినాల్లో విస్తారమైన ఆత్మల పంట యేసు నామమున మేము చూచుదుము గాక నాయన. అలాగున మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని ఇప్పుడు వచ్చిన సేవకులను, సంఘాలను, ప్రాంత ప్రజల్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఒక్క 2 నిమిషాలు